రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఎదుట తెరిచి ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. లేదా మనం మాట్లాడుకుంటూ ఒక పదాన్ని మనం తర్వాత ఆలోచిద్దామని మనం కొంచెం వాయిదా వేసాం. ఏంటా పదం? అనుభవ జ్ఞానం. 3వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. 3వ వచనంలో 2 సార్లు ఆ మాట కనపడింది. నేను చదువుతున్నాను. 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ రాయబడిన ఒక మాట నేను నొక్కి చెప్పాలి. రాసినది జాగ్రత్తగా చూడండి. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం ఎవరి గురించి? దేవుని గురించి. పిలిచిన వాని గూర్చిన. ఈ అనుభవ జ్ఞానం 2 పదాలు తెలుగులోనే ఉన్నాయి. ఇంగ్లీష్లో నాలెడ్జ్ అన్నారు అంతే. జ్ఞానం లేదా తెలివి, అవగాహన. ఈ అనుభవం అనే మాట మనం చాలాసార్లు పాడు చేస్తుంది, పక్కదారి పట్టేస్తుంది. ముందు ఏం రాసిందో చదువుకుందాము. ఇదే వచనంలో కొంచెం ఒక లైన్ కిందకి వెళితే, ప్రభు అయిన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానం. ఎవరి గురించి? దేవుని గురించి. ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవం. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. దేవుడి గురించి ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. ఎవరి గురించిన జ్ఞానం? యేసుక్రీస్తు వారిని గురించిన జ్ఞానం నాకు కావాలి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. I really want to know more about Christ. యేసుక్రీస్తు వారిని గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం నేను తెలుసుకోవాలి. బయట చాలా సంఘాల్లో చాలామంది స్పిరిచువల్ పద్ధతుల్లో ఒక ఘోరమైన తప్పు బోధలు ఉన్నాయి. ఏంటంటే, ఇందా నేను మాట్లాడుతున్నట్టుగా స్పిరిచువల్ లైఫ్ని అన్యాచురల్ మిస్టికల్ లైఫ్ అని అనుకుంటున్నారు. అదొక అలౌకికమైన భావనలు ఉంటాయని అనుకుంటున్నారు. బైబిల్ దానికి ఒప్పుకోవట్లేదు. యేసుక్రీస్తు వారు నా ప్రభువు, నా రక్షకుడు అని నేను అన్నప్పుడు ఆయన గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలి. తెలుగు చర్చెస్ ఎలా తయారైనాయి అంటే, భక్తిగా ఉండటానికి బుర్రతో పని లేదని అనుకుంటున్నారు. యాంటై ఇంటలెక్ట్ అంటున్నారు. అంటే ఇది వాడాల్సిన అవసరం లేదు. ఓషో అనే ఒక ఆయన, యవనాల మరి ఆయన స్వామీజీ అనాలో బాబా అనాలో, ఓ గురు, ఆచార్య రజనీష్ అని అనేవాళ్ళు. మా చిన్నప్పుడు బాగా పాపులర్ ఆయన తన హాల్ బయట డోర్కి నోటీస్ అంటించాడట. లీవ్ యువర్ చెప్పల్స్ అండ్ బ్రెయిన్స్ అవుట్ సైడ్. మీ మెదళ్ళని, మీ చెప్పుల్ని బయట వదిలేసి లోపలికి రండి. అంటే అర్థం ఏంటి? ఇక్కడికి వచ్చాక మీరు నాతో ఏమీ డిస్కస్ చేయొద్దు, మాట్లాడద్దు, నన్ను క్వశ్చన్లు ఏమీ అడగద్దు, నేనే చెప్తానో అది వినండి. అంటే లాజికల్గా ఆలోచించొద్దు. ఒక ఆయన వాక్యం బోధించి, నాలాంటి ప్రసంగికుడు వాక్యం బోధించి కిందకి వెళ్ళాడంట. ఒక డిగ్రీ చదువుకున్న కుర్రాడు వెళ్ళి, సార్ ఇందాటి నుంచి మీరు ఒక గంట సేపు నుంచి చెప్తున్నారు, మరి మీరు తీసుకున్న ప్యాసేజ్లోనేమో ఏంటో ఉంది, మీరేమో ఇందులో ఏం చెప్పలేదు, మీరు చెప్పింది నేను వినలేదా, లేకపోతే ఇందులో మీరు చెప్పలేదు, కన్ఫ్యూజ్ అయ్యాను, హ్యావ్ ఐ మిస్డ్ ఎనీథింగ్ అని అడిగాడంట.
అప్పుడు ఆయన స్టైల్గా నిలబడి, నీకు నాకంటే ఎక్కువ వాక్యం తెలుసా అన్నాడంట. అంటే తెలియదు అనుకోండి అన్నాడంట. మరి అడగమాక వెళ్ళు అన్నాడంట. అంటే అర్థం ఏంటి? ప్రశ్నించద్దు, ఆలోచించద్దు, అడగద్దు. ఇంకో మాటలో చెప్పాలంటే గుడ్డిగా నమ్మాలి. బైబిల్ దానికి ఒప్పుకోవట్లేదు. నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నేను తెలుసుకోవాలి. పేతురు పత్రికలో ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం చదివాం 3వ వచనం. పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలము, ప్రభు అయిన యేసును గూర్చినట్టి అనుభవ జ్ఞానము వలన. ఇంకొకటి వచనం ఇది కూడా చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, నాలెడ్జ్ అబౌట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ క్రైస్ట్. జ్ఞానం వద్దని చాలామంది బోధకులు చెప్తున్నారు, కానీ జ్ఞానం కావాలని బైబిల్ చెప్తుంది. వై నీడ్ విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? చాదస్తం రాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మూఢభక్తి, అంధవిశ్వాసం రాదు. ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. నీ భక్తిని నిజంగా జ్ఞానంగా తయారు చేయాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాక ఆలోచించడం పెరగాలి, నీ లాజిక్ పెరగాలి, నీ థింకింగ్ పెరగాలి. అంతేగాని దేవుణ్ణి నమ్ముకున్నాక అన్నీ మూసుకుపోయి మా అయ్యగారు చెప్తే చేస్తానంటే అది భక్తి అవ్వదు. అది యాక్చువల్ నువ్వు పక్కదారి పట్టావు. సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది, ఒక మోసలో కట్టుపడేది. ఇక ఇలా దేవుడు నమ్ముకున్నాడండి. అప్పటి నుంచి ఒక ఆయన అంటున్నాడు, ఒక ఫ్రెండ్ నాతో, మా వాడు దేవుడు నమ్ముకున్నాడండి, మా బంధువు ఒకడు. అప్పటి నుంచి ఆడు ఎవరితో మాట్లాడు, ఎవడింటికి రాడు, ఎవడిని కలవడు. ఏం భక్తి అది? నువ్వు దేవుడు నమ్ముకుంటే మనుషులు దూరం అవుతావు, దగ్గర అవ్వాలా? వాళ్ళు పెట్టిన తిండు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడు, వీడు వాళ్ళు రమ్మనడు, వాళ్ళు పిలిచిన వీడు వెళ్ళడు. సమాజానికి దూరం అయిపోయి అసహజంగా ప్రవర్తించడం భక్తి అవ్వదు. పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం. చాలాసార్లు ఈ పదం తీసుకొని మన వాళ్ళు ఏం ఆలోచించారంటే, అనుభవ జ్ఞానం ఉండాలి విశ్వాసకని. ఆ ముందు మాటలు వదిలేశారు. ఏంటి ఆ ముందు మాటలు? పిలిచిన వాని గూర్చిన, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన, ఆ మాటలు తీశారు. వీళ్ళకి ఏముంటుందంటే అనుభవం ఉంటుంది. నా మాటలు అర్థం చేసుకోండి. వీళ్ళకి ఏముంటుందంటే అనుభవం ఉంటుంది. నేను ఒకసారి ఒక చోట వాక్యం చెప్పి కింద దిగితే ఒక ఆయన అంటున్నాడు, మీరు బాగానే చెప్తారు కానండి, మీ అనుభవాలు కూడా చెప్తే బాగుంటుందండి అన్నాడు. నేను నా అనుభవాలు నువ్వేం చేసుకుంటావని అంటే అవి కూడా చెప్తే బాగుంటుందండి. మీకు అర్థమవుతుందా? వినటానికి బాగుంది. అది వాక్యం ఎవరైనా చెప్తారండి, అనుభవపూర్వకంగా వాక్యం చెప్పడం వేరు. అనుభవపూర్వకంగా వాక్యం చెప్పడం అంటే అర్థం ఏంటి? కొంచెం వాక్యం, కొంచెం నా స్టోరీ చెప్పనా. లాస్ట్ ఇయర్ ఏమైందంటే అని మొదలెట్టిన, నా అనుభవం నీకు దేనికి పనికి వస్తుంది? 2, నా అనుభవం దేవుని వాక్యంతో సమానమా? అవ్వదు కదా. దేవుని వాక్యం నీకు జీవాన్ని ఇస్తుంది, నా అనుభవం ఏమిస్తుంది? ఏం వద్దు, నీ టైంపాస్ పనికి వస్తుంది. ఒకసారి నా అనుభవం నేను పాడు చేయొచ్చు. నా మాటలు అర్థం చేసుకోండి. లేఖనాలతో సమానంగా నా జీవితం ఉంటుందా? ఉండదు, ఎప్పటికీ ఉండదు. నేను ఇంకో 100 సంవత్సరాలు జాగ్రత్తగా బతికినా కూడా అది ఎప్పటికీ వాక్యంతో సమానం అవ్వదు. నా అనుభవం లేఖనంతో సమానం కాదు. నా అనుభవాన్ని వాక్యంతో సమానంగా నేను చెప్పకూడదు. వాక్యం అర్థం చేసుకోవటానికి నేను ఏదైనా ఉదాహరణ చెప్తానేమో కానీ, నా లైఫ్లో ఇలా జరిగింది కాబట్టి
నేను ఇలా చేశాను కాబట్టి మీరు కూడా ఇలాగే పాటించండి అని నన్ను అందరి మీద రుద్దటానికి అదేమీ సత్యం కాదు, యూనివర్సల్ ట్రూత్ కాదు. అది నాకు ఓకే, అది నాకు కుదిరింది. నాకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు టీ తాగుతాను, నాకు ఉపశమనంగా అనిపిస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? బాగా హెడేక్ ఉన్నప్పుడు వేడిగా టీ తాగుతాను, నాకు అది కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇక ఎవరు కనపడినా నీకు హెడేక్ ఉన్నప్పుడల్లా టీ తాగని నేను చెప్తే ఏమంటారు మీరు? చెప్పండి. నీకు తగ్గిందేమోరా, మాకు తగ్గదు. ఒక ఆయన ఉన్నాడు, నేను టీ తాగితే నా రాత్రి నిద్ర పట్టదు అన్నాడు. అది ఆయన అనుభవం. మీరు చెప్పండి, నేను వైద్యుడినా? నీ తలనొప్పి వస్తే ఏం చేయాలో చెప్పడానికి ఇప్పుడు నేను కొత్త సిద్ధాంతం ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? మీ తలనొప్పి ఉన్నప్పుడు అలా టీ తాగండి అని నా అనుభవం తీసుకొచ్చాను. అది శాస్త్రం ఒప్పుకుంటుందా? డాక్టర్ ఒప్పుకుంటాడా? కొంచెం గట్టి డాక్టర్ అయితే ఏమంటాడు, ముందు నువ్వు టీలు కాస్తా అంటాడు. నా అనుభవం నీకు లేఖన ప్రామాణికమైన సత్యంగా ఎప్పుడు నేను నీకు చెప్పకూడదు. అనుభవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నా అనుభవంలోంచి వచ్చే జ్ఞానం కాదు అనుభవ జ్ఞానం అంటే. నా మాటలు అర్థం చేసుకోండి. ఇక్కడ రాయబడిన మాటలను అపార్థం చేసుకుంటున్నారు చాలామంది. అనుభవ జ్ఞానం అంటే నా అనుభవంలోంచి వచ్చిన జ్ఞానం కాదు. నా మాటలు మీకు అర్థమైనాయా? నాకును ఆ తమ్ముడు ఎబికి గొడవ అయింది అనుకోండి, దండం బాబు బుద్ధి వచ్చింది, ఇక కొంతమంది ఉంటారు వాళ్ళతో ఇట్లా ఉండకూడదని లెసన్ నేర్చుకున్నా అనుకోండి, అదే అనుభవ జ్ఞానం. లోకం అట్లాగే అంటది, బుద్ధి వచ్చిందని. బుద్ధి వచ్చేది కాదు అనుభవ జ్ఞానం అంటే. అంటే పేతురు రాస్తున్న అనుభవ జ్ఞానం. పేతురు రాస్తున్న అనుభవ జ్ఞానం ఏంటంటే దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం. ఆ దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మహాత్యం ఏంటి, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఎటువంటి వాడు, ఆయనకి ఏ ఉద్దేశాలు ఉన్నాయి, ఆయన ఏం చేశాడు, ఇవి టు నో మోర్ అబౌట్ గాడ్. దేవుడి గురించి తెలుసుకోవటం. ఆ దేవుడి గురించి బైబిల్లో ఏదైతే నేను చదువుతున్నానో అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. ఉదాహరణకి దేవుడు ప్రేమ గలవాడని చదివాను బైబిల్లో నేను. కొన్ని సందర్భాల్లో నా లైఫ్లో జరిగిన సంఘటనలను చూసాక నిజంగా దేవుడు నన్ను బాగా ప్రేమించాడని నేను అనుభవంగా రుచి చూశాను. ఆ దేవుడి గురించి నేను ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ మాట్లాడుతున్నాం మనం. నేను చెప్పింది మీకైనా అర్థమవుతుందా? దేవుడి గురించి బైబిల్ చెప్తున్న సత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవటం, అది అనుభవ జ్ఞానం. అంతేగాని నా అనుభవంలోంచి వచ్చిన సత్యాలు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని గురించి వాక్యంలో చదువుకున్న సత్యాలను నేను ఎక్స్పీరియన్స్ చేయటం వేరు, నా అనుభవాల్లో నాకు బుద్ధి వచ్చిన పాఠాలని అనుభవాల్లాగా చెప్పుకోవటం వేరు. మీకు నేను అర్థమైనా చెప్తున్నాను లేదో అన్నప్పుడు నాకు కష్టంగా ఉంది. ఎక్స్పీరియన్స్ కాదు నాకు కావాల్సింది, బైబిల్లో దేవుడి గురించి చెప్పబడిన సంగతులను నేను ఎక్స్పీరియన్స్ చేసి అనుభవించటం. యేసుక్రీస్తు గురించి బైబిల్ చాలా విషయాలు చెప్పింది, చదువుకున్నాను. ఏముంది? బుర్ర ఉంది, అవగాహన ఉంది. కానీ అవి నేను వాస్తవికంగా నా లైఫ్లో అనుభవించానా? డూ ఐ నో క్రైస్ట్ పర్సనల్లీ? యేసుక్రీస్తు గురించి చాలామంది మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రధానమంత్రి గారు యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడతారు. క్రిస్మస్ టైంలోనో ఈస్టర్ టైంలోనో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. డూ హీ రియల్లీ నో హిమ్ పర్సనల్లీ? నో. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవటం గురించి మాట్లాడుతున్నాడు పేతురు. సో దేవుని గురించిన అనుభవ జ్ఞానము, ఈ మాట మనం కొనసాగిద్దాం. నేను ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తాను. ఒక్క అడుగు 2:20 చూడండి, అక్కడి నుంచి వెనక్కి వద్దాం. అంటే మనం ఇందా మాట్లాడుకున్న సంగతులను మనం కొనసాగింపుగా పనికి వస్తుంది.
పేతురుపత్రిక 2:20 మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకునే అవకాశం ఉంది. ఆ ప్రభువుని గురించి మీరు ఎంత తెలుసుకుంటా ఉంటారో, ఆ ప్రభువుతో మీకు ఎంత వ్యక్తిగత సంబంధం ఉంటుందో, ఆ ప్రభువును గూర్చిన అవగాహన జ్ఞానం మీకు పెరుగుతూ ఉంటే మీరు లోకమాలిన్యాన్ని తప్పించుకుంటారు. ఇప్పుడు మనం చదువుకున్న మొదటి అధ్యాయం 3వ వచనం కూడా అదే, లేకపోతే 4-5 వచనాలు కూడా అదే. ఆ దేవుడి గురించిన అనుభవ జ్ఞానం మీకు కలిగితే మీరు లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటారు. హౌ టు ఫేస్ దిస్ వరల్డ్ అని అంటే అర్థం బై నోయింగ్ గాడ్. ఆ దేవుడు నాకు తెలుసు, ఆ దేవుడిని నేను అనుభవిస్తున్నాను, ఆ దేవుడితో నాకు గాఢమైన ఒక అనుబంధం ఉంది, ఆ దేవుడితో నాకు ఒక పర్సనల్ రిలేషన్ ఉంది, ఆ దేవుడి వాక్యాన్ని నేను రోజు చదువుతాను, ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా నేను భావిస్తాను, నేను రోజు ఆ దేవుడితో నేను మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం అందరికీ తెలుసు, ఆయనతో మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము. వీ హ్యావ్ ఎన్ ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ గాడ్. అది ఎలా వస్తుంది అంటే బై ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్. బయట మనకు వినపడుతున్న బోధలు ఏంటంటే ఆ దేవుడితో నువ్వు వ్యక్తిగత సంబంధం పెట్టుకో వితౌట్ బైబిల్ అంటున్నారనమాట. వాక్యాన్ని పక్కన పెట్టి దేవుడితో సంబంధం పెట్టుకునే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. చాలామంది ఎక్కువసేపు ప్రార్థనలు గడుపుతారు, బైబిల్ ఎప్పుడూ తెరవరు. దే స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ప్రేయర్ బట్ దే నెవర్ ఓపెన్ దేర్ బైబిల్స్. ఒక పాస్టర్ గారు నాతో అంటున్నాడు, బైబిల్ ఎవరైనా చదువుతారండి, పెద్ద గొప్పే ఉంది, డైరెక్ట్గా మనతో మాట్లాడాలి దేవుడు అంటున్నాడు. ఆయన లెక్కలో బైబిల్ చదవటం చిన్న విషయం, అందరు చేస్తారు. చదువచ్చిన ప్రతివాడు బైబిల్ చదువుతాడు. మనకు డైరెక్ట్గా దేవుడు మాట్లాడాలి, అది ఆయన అనేది, చెవులో వినపడాలట, అది గొప్ప అంటున్నాడు. బైబిల్ దానికి ఒప్పుకోవట్లేదు. బైబిల్ని ప్రేరేపించి రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నేనే రాయించాను కానీ పక్కన పెట్టేయి అంటాడా? అనడు. దేవుడు ప్రేరేపించి రాయించిన వాక్యాన్ని దేవుడు చదవద్దని చెప్పడు, చదవటం కోసమే దేవుడు రాయించాడు. అందుకంటున్నాడు. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే చాలాసార్లు మనం ఇక్కడే తప్పిపోతున్నాం. 3వ వచనం, మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున. ఇందా మనం మాట్లాడుకున్నాం ఆరాధనకి, ఇవన్నీ దేవుడు మనకు దయచేస్తున్నాడని మాట్లాడుకున్నాం. కానీ ఎలా దయచేస్తున్నాడంటే ఆయన గురించిన అనుభవ జ్ఞానం మూలముగా. వెన్ యు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఈ శక్తి నీకు వస్తుంది. దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడని మాట్లాడుకున్నాం ఇందాక ఆరాధించడానికి. ఇస్తున్నాడు, దేవుని స్తోత్రం. కానీ ఎలా ఇస్తున్నాడు అంటే లేఖనాలలో నువ్వు దాన్ని తెలుసుకోవటం ద్వారా. లేఖనాలను పక్కన పెడితే ఆ గైడెన్స్ నీకు రాదుగాక రాదు. ఎందుకు ఈ విషయాలు నొక్కి చెప్తున్నాడు అంటే గబగబా నేను కొన్ని చూపిస్తాను. ఎందుకు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆ అనుభవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ వాగ్దానాలను మనం వెంబడించినప్పుడు. కూసేపు అలా ఉంచండి. నేను కొన్ని విషయాలు మీకు చూపించి కొంచెం రౌండ్ అబౌట్ వస్తాను. 12వ వచనం. కాబట్టి చూడండి ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అంటే పేతురు ఏం రాస్తున్నాడో మనకు తెలియకపోతే మన అనుభవాల దగ్గర ఆగిపోతాం. మన అనుభవాలు ఎప్పుడూ బైబిల్ అవ్వదు, నా మాట గుర్తుపెట్టుకోండి. అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నాట్ బైబిల్. మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన ఏంటది? మీరు అంగీకరించిన సత్యమునందు స్థిరపరచబడి. ఎందులో స్థిరపరచబడాలి? ఏంటి సత్యం? వాక్యమే.
రక్షించబడిన వ్యక్తి ఎందులో స్థిరంగా ఉండాలి అంటే వాక్యంలో స్థిరంగా ఉండాలి. మీరు వాక్యంలో స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేనేం చేస్తున్నానంటే వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను. పేతురు భక్తుడు పనే అదట. నేను మీకు పదే పదే ఉత్తరాలు ఎందుకు రాద్దాం అనుకుంటున్నానంటే మీరు సత్యంలో స్థిరంగా ఉండాలని చెప్పడం కోసమే. ఈ సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. వాటిని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయాలని నేను రెడీగా ఉన్నాను కాబట్టి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఎందుకు? దాని కింద వచనంలో చెప్తున్నాడు, మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 14వ వచనం, నా గుడారము త్వరగా నేను ఎక్కువ కాలం బ్రతకనని నాకు తెలుస్తుంది. తన బాడీని దేంతో పోల్చుకున్నాడు? టెంట్తో పోల్చాడు. రేపు మాపు ఈ గుడారం ఎత్తేయాలని చెప్తున్నాడు అనమాట. ఇది వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఐ మే లీవ్ మై బాడీ వెరీ సూన్. కానీ నేను చనిపోయే లోపు మీకు కొన్ని సంగతులు నేను చెప్పి చనిపోవాలని అనుకుంటున్నాను. ఆ చెప్పాలనే మాట వాడలేదు ఆయన. ఏమన్నాడు? రేపుచున్నాను అన్నాడు. కనపడిందా మీకు ఆ మాట? జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట అంటే కొంచెం డిస్టర్బ్ చేయటం అన్నమాట. కొంచెం ఛాలెంజ్ చేయటం, ప్రొవోక్ చేయటం. మీకు కొన్ని ఐడియాస్ పెట్టి ఇదేంట్రా ఎలా అన్నాడు ఏంట్రా అని మీరే తలగొక్కోవాలన్నమాట. మిమ్మల్ని కొంచెం ఆలోచింపజేసేలాగా కొన్ని థాట్స్ చెప్పి ఆయన వెళ్ళిపోవాలి. మిమ్మల్ని పురుగొల్పాలి. జనరల్ ఎగ్జాంపుల్ ఏమని అంటూ ఉంటారంటే, ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూన్ షుగర్ వేసామనుకోండి, ఏం చేస్తాం? తిప్పుతూ ఉంటాం. అలా తిప్పుతున్నప్పుడు ఆ షుగర్ ఏమవుతూ ఉంటుంది? వదులుతూ ఉంటుంది. అదనమాట. మిమ్మల్ని కొంచెం స్టర్అప్ అంటాం. మిమ్మల్ని ఇంకా కుదురుగా ఉండనివ్వకూడదు. ఆ సంగతులు మీకు జ్ఞాపకం చేయాలి. మిమ్మల్ని రేపాలి. ఊరికినే జ్ఞాపకం చేయట్లా. ఆ ట్రూత్ మీకు అర్థమయ్యి ఇప్పుడు ఏం చేయాలి మనం అని మీరు ఆలోచనలో పడాలి. అందుకు నేను త్వరగా చనిపోతానేమో నాకు అనిపిస్తుంది. చనిపోయే లోపు కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలి, మిమ్మల్ని కొంచెం రేపాలని అనుకున్నాను. అందుకు ఈ పత్రికలు రాస్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీ ఇప్పుడు రాస్తున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలకు ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలన్న విషయమును. ఏ విషయాలు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు? మీరు జాగ్రత్తగా చూసి చెప్పండి. 2వ వచనం ఏమి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు? ఒకటి, ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన మాటలు, ఇన్ అదర్ వర్డ్స్ ఓల్డ్ టెస్టమెంట్. 2, అపోస్తుల ద్వారా దేవుడు ఇచ్చిన మాటలు, ఇన్ అదర్ వర్డ్స్ న్యూ టెస్టమెంట్. వీటిని మీకు జ్ఞాపకం చేయాలని అంటే నేను రాసే పత్రికలే మీరు చూడండి అని కూడా అంటలేదు. నాలాగా ఇతర అపోస్తులు రాసిన మాటలు కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని మళ్ళీ సేమ్ మాట మాట్లాడుతున్నాడు. ఇందా మాట్లాడుకున్న మాట ఏంటది? మీరు జ్ఞాపకం చేసుకోవాలన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. నా గోల్ ఏంటంటే పరిశుద్ధ ప్రవక్తలు రాసిన మాటలు, అపోస్తులు రాసిన మాటలు మీకు జ్ఞాపకం చేసి మీ ఆలోచనలను నేను రేకెత్తించాలని అనుకుంటున్నాను. బికాజ్ ట్రూత్ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, ఆ ట్రూత్ గురించిన జ్ఞానం మీకు కలిగినప్పుడు ఆ ట్రూత్కి మీరు లోబడాలి. ఆ ట్రూత్ మీ అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆత్మీయంగా ఎదగటం ప్రారంభిస్తారు. ట్రూత్ మీకు అర్థం అవ్వాలి. ఆ ట్రూత్కి మీరు విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు ఏం జరుగుద్దో అది మీ అనుభవంలోకి వచ్చినప్పుడే మీరు ఎదగటం ప్రారంభిస్తారు. దాని అనుభవ జ్ఞానం అంటున్నాం. సత్యాన్ని అర్థం చేసుకొని సత్యానికి లోబడినప్పుడు
ఆ ఫలితాలు మీరు జీవితంలో అనుభవించినప్పుడు, ఓ వాక్యానికి విధేయత చూపిస్తే ఇలా ఉంటుంది అని మీరు అనుభవపూర్వకంగా చెప్తారే, దాని గురించి మాట్లాడుతున్నాడు పేతురు. దేవునికి లోబడితే ఎలా ఉంటుందో లైఫ్, అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడితే ఎలా ఉంటుందో అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. రక్షకుడి గురించిన అనుభవ జ్ఞానం నాకు తెలుసు. అంతేకాని ఆ రక్షకుడిని పక్కన పెట్టి, ఆ లేఖన సత్యాలు పక్కన పెట్టి, నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, దేవుడు నాకు చెప్పాడు అంటే చెల్లదు. దేవుడు తను స్వయంగా రాసిచ్చిన 66 గ్రంథాల పుస్తకం నీ చేతిలో ఉంటే అది పక్కన పెట్టి, ఎవరి అబ్బాయి నువ్వు ఈ పని చేయని నీకు చెప్తాడని నేను అనుకోను. జరగదు. ఒకసారి ఒక ఆయన వచ్చి చెప్పాడు, సునామీ వస్తుంది దేవుడు నాకు చెప్పాడండి అన్నాడు. ఈ సంగతి ఆయన ఎప్పుడు చెప్పాడు? సునామీ వెళ్ళిపోయాక చెప్పాడు. నన్ను ఏం ఉపయోగం అన్నాను. ఏం ఉపయోగం అనగానే సైలెంట్ అయిపోయాడు. అంటే చెప్తా ఉంటాడు దేవుడు అని, ఊరికి చెప్తాడు. అన్నాడు బ్రేకింగ్ న్యూసా, టీవీ ఛానల్ ఏదో కింద వేస్తూ ఉండాలి కాబట్టి, ఒరే బాబు సునామీ పంపిస్తున్నారా అన్నాడా? అలాగా, ఓకే వెరీ గుడ్ అంటాడు ఈ కుర్రోడు. ఎందుకు చెప్పాలి నీకు? చెప్తే మాత్రం ఏం చేస్తావు నువ్వు? ఫూలిష్నెస్ అని. ఒక ఉంటుంది, మా సందులో ఎవరు చచ్చిపోయినా దేవుడు నాకు చూపిస్తాడండి. అదేం లెక్క? రాత్రి ఎవరు చచ్చిపోయినట్టు కాలు వచ్చిందంట, ఎవరా అని ఆలోచించిందంట. వేరే ఊరు వెళ్తే అక్కడ టెంట్, అది అనుకున్నా, ఎవరా అనుకున్నా అంటే వేరే ఊరు టెంట్ వేసినా కూడా నీ లెక్కేనది. సరే మీ సందులోనే టెంట్ వేసారు అనుకో, ఏంటి? అరే బాబు నువ్వు చచ్చిపోతున్నావు, దేవుడు నాకు చూపించాడు, మరి దేవుడు నమ్ముకొని వెళ్ళామని చెప్పావా? నువ్వు చచ్చిపోయాక నాలంటోడు కనపడితే నాకు చెప్పాడు అన్నా అంటే ఏంటి ఉపయోగం? ఉపయోగం లేకుండా దేవుడు ఏమైనా చెప్తాడా? అసలు నీకెందుకు చెప్పాలి? ఎక్కడ దేశంలో ఎవరు చచ్చిపోయి నీకెందుకు చెప్పాలి? నీకు వచ్చే ప్రతి కళ దేవుడు చెప్పినట్టేనా? మరి అప్పుడు కొంతమంది రాత్రి కలెక్షన్ బ్రదర్ అంటారు, ఆయన ప్రవక్త అంటారు. నీకెందుకు చెప్పాలి? వచ్చింది, ఊరికినే వచ్చింది. అయితే ఊరికినే వచ్చిందని చెప్పు, మధ్యలో దేవుడు ఎందుకు కలెక్చాడనే డైలాగ్ మాత్రం అన్నమాట. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్న ఒక ప్రధానమైన సత్యం ఏంటంటే, దేవుని గురించి తెలుసుకొని, ఇందా మాట్లాడుకున్నాం, ఆ వాగ్దానాలు అత్యధికములు అమూల్యమైన వాగ్దానాల ద్వారా దేవుడి గురించిన జ్ఞానం తెచ్చుకొని, దేవుడు ఎటువంటి వాడో తెలుసుకొని భక్తి జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు, అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు, ఐ నో గాడ్ పర్సనల్లీ. వాక్యంలో దేవుడి గురించి ఏ సంగతులు అయితే రాయబడ్డాయో అవి నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి భక్తులు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ కొన్ని సంఘటనలో నిజంగా దేవుడు ఎంత మంచివాడో నాకు అర్థమైంది. మేము దేనిని వింటిమో, దేనిని చూసామో, దేన్ని తాకామో అదే మేము మీకు చెప్తున్నాము. ఐ నో ఇట్ పర్సనల్లీ. ఒకసారి మా కాలేజీలో ఒక నా స్నేహితుడు ఒకసారి వచ్చి అడిగాడు, సార్ మీరు ప్రేయర్స్ అంటారు, ప్రేయర్ చేస్తే నా ఆన్సర్లు వస్తాయా అన్నాడు. ఏం చెప్పాలి నా ఆన్సరు? చెప్పండి. ఎస్, వస్తాయి. నేను ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చెప్పు, ఏమేమి ప్రార్థన చేసామో, ఏం ఆన్సర్లు వచ్చిందని మీకు చెప్తాను. బికాస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అంతేగాని నా లైఫ్లో నాకేదో కనపడింది, నాకేదో వినపడింది, ఆ స్టోరీలు మాట్లాడలేదు. ఆయన సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం, వాక్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి ఆ వాక్యం ఇంకా ముందుకు వెళ్ళటం. అయితే ఇక్కడ మాట అన్నాడు ఏంటంటే, తన వ్యక్తిగత స్టోరీ చెప్తున్నాడు. అది కూడా మనం చూసుకొని ముగిద్దాం. తన వ్యక్తిగత స్టోరీ చెప్తున్నాడు. 16వ వచనం.
ఇది కూడా చదువుతాను నేను. 15 వచనం. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నేను చనిపోయే లోపు ఈ సత్యాన్ని మీకు నేర్పించాలని అనుకుంటున్నాను, మీ మనసులను రేపాలి, మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా అవి మిమ్మల్ని ఆలోచింప చేయాలని అనుకుంటున్నాను, కాబట్టి వాటిని నేను ప్రిజర్వ్ చేయాలని అనుకుంటున్నాను, భద్రం చేయాలనుకుంటున్నాను, జాగ్రత్త పరుస్తాను. నేను మీకు రాసే ఈ ఉత్తరాలు నా తదనంతరం కూడా మీరు చదువుకునేలాగా వీటిని నేను భద్రంగా ఉంచాలని అనుకుంటున్నాను. అంటే నేను మీకోసమే రాయట్లేదు, మీ తర్వాత వచ్చే క్రైస్తవులను కూడా దృష్టిలో పెట్టుకొని వీటిని రాస్తున్నాను. ఇంకో ఇంట్రెస్టింగ్ మాట అన్నాడు, అది కూడా మీకు చూపిస్తే మంచిది, సందర్భం వచ్చింది కాబట్టి. ఇదే పత్రిక 15 వచనం, 3వ అధ్యాయం 15 వచనం, 3వ అధ్యాయం 15 వచనం, 2వ లైను. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పౌలు ఎలా రాశాడట? జ్ఞానం చొప్పున రాశాడు. అది చదివితే మనకేం వస్తుంది చెప్పండి? జ్ఞానం వస్తుంది. జ్ఞానం మనకు వద్దంటే మనకి మునిగిపోయినట్లే. దేవుడు ఆ జ్ఞానం ఇస్తానంటున్నాడు, తన భక్తులకి ఇచ్చాడు, వాళ్ళు రాశారు. అది చదివితే మనం కూడా ఆ జ్ఞానం నేర్చుకుంటాం. ఆ పౌలు చెప్పింది నాకు ఇప్పుడు అర్థమైంది అని ఏ రోజైతే అంటావో దాన్ని అనుభవ జ్ఞానం అంటున్నాం. అది సో తను రాసేది ఎందుకో చెప్తున్నాడు పేతురు భక్తుడు, పౌలు భక్తుడు రాస్తుంది కూడా ఎందుకో చెప్తున్నాడు, దాన్ని రికమెండ్ చేస్తున్నాడు, ఒక అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. క్విక్గా చూద్దాం. అది కూడా మొదటి అధ్యాయం 16వ వచనం. ఏలైనగా నేను ఎందుకు పౌలు భక్తుడు రాసిన వాటిని లేకపోతే నేను రాసిన వాటిని మీకు పదే పదే జ్ఞాపకం చేయాలి, చదువుకోండి, మీకు జ్ఞానం వస్తుంది, అది మీకు తర్వాత కూడా పనికొస్తుంది, ఎందుకు పదే పదే చెప్తున్నానంటే అవి చమత్కారంగా కల్పించిన కథలు కావు, పూర్ణ ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పిన కథలు కావాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడ గురించి చెప్పే సంగతి. నేను ఊరికి యేసుక్రీస్తు వారి గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పి ఒకరోజు ఏమైందో తెలుసా, అసలు నేను యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు ఆ రోజు అసలు ఏంటి అని చెప్పలేదు. మీరు చూడండి, యోహాను ఎన్ని పత్రికలు రాశాడు? ఏంటి ఇది కూడా రాదా? యోహాను ఎన్ని పత్రికలు రాశాడు? 3 పత్రికలు రాశాడు. ఒకరోజు ఏమైందంటే మేము వెళ్తున్నప్పుడు అని రాశాడా? ఎందుకు రాయొచ్చుగా, బోల్డెన్ ఉన్నాయిగా లైఫ్లో. ఒక రాత్రి నేను యేసుక్రీస్తు వారు పర్సనల్గా మేము మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసు నాతో, ఆయన అన్నాడా? రాయిలా, వద్దనుకున్నాడు. ఆయన అనుభవాలు రైటా రాంగా? రైటే, కానీ వద్దనుకున్నాడు. పేతురు 2 పత్రికలు రాశాడు. ఒకరోజు ఏమైందంటే రాశాడా? రాయలేదు. పౌలు భక్తుడు బోల్డ్ అని రాశాడు. ఒకరోజు ఏమైందంటే రాశాడా? రాయలేదు. ఒకసారి ఆకాశానికి ఎత్తబడి అన్నాడు అని చెప్పకూడదులే అని ఆపేశాడు. వెళ్ళాడో లేదో కూడా మనం సరిగ్గా చెప్పడం, వద్దనుకున్నాడు. ఎందుకు? చెప్పాల్సిన సంగతులు ఇవి కాదు. మేము ఇంట్రెస్టింగ్ సంగతులు చెప్పాలని అనుకోవట్లేదు, చెప్పడానికి ఉన్నాయి మా దగ్గర. 16వ వచనం, చమత్కారంగా కల్పించినవి కాదు. మేము ఇంట్రెస్టింగ్గా ఉండాలని యేసుక్రీస్తు వారి శక్తిని గురించి, రాకడ గురించి మీకు చెప్పలేదు. 17వ వచనం, మేము చెప్పాలనుకుంటే ఆయన మహత్యాన్ని కళ్ళాల చూసే సంగతులు మేము చెప్పచ్చు. రూపాంతరం అనుభవం జరిగిన కొండ మీద ఏం జరిగిందో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారితో పాటు 3 శిష్యులు పైకి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా కొండ మీదకి వెళ్ళగానే యేసుక్రీస్తు వారు సడన్గా తన దివ్య మహిమలో కనపడ్డాడు. ఒకసారిగా యేసుక్రీస్తు వారి రూపురేఖలు మారిపోయింది. దగదగ మెరిసిపోతూ విత్ ఆల్ హిస్ గ్లోరీ కనపడ్డాడు. ఏంటి రోజు మనతో తిరిగి ఈయన వీళ్ళు భయపడ్డారు. అక్కడ ఎవరు కనపడ్డారంట కొండ మీద? మోషే, ఏలియాలు కనపడ్డారంట. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వీళ్ళు విని ఏంటిరా బాబు ఏం జరుగుతుంది అనుకున్నారంట. ఆ స్టోరీ చెప్తున్నాడు. ఏమనంటున్నాడు? ఆయన మహత్యాన్ని, 17వ వచనం, ఆయన మహత్యాన్ని మేము కన్నులారా చూసాము. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించాను అన్న శబ్దము మహాదివ్య మహిమ నుండి, అంటే పై నుండి
ఆయన వద్దకు వచ్చింది. తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందినప్పుడు మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉన్నాము. ఆ శబ్దం ఆకాశం నుండి వచ్చినప్పుడు విన్నాము. We saw him, we heard him, and we are there. మేము అక్కడే ఉన్నాము. ఆయన ఎలా తన మహిమను కనపరిచాడో మనం చూసాము. దేవుడు ఆయనను ఎంత కనపరిచాడో చూసాము. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని వార్న్ చేశాడట. ఆ స్వరం కూడా మేము విన్నాము. ఆ వెలుగు ప్రకాశం మేము చూసాము. వీ హ్యావ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. ఎవరంటున్నారు ఈ మాట? పేతురు అంటున్నాడు. చెప్పుకోవటానికి మేము కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. మా లైఫ్లో బోలెడన్ని అసాధారణమైన సంఘటనలు జరిగింది. ఆ కొండ మీద అక్షరాల దేవుడు మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాము. యేసుక్రీస్తు వారిని ఆయన మహిమలో చూసాము. ఆకాశం నుండి వచ్చిన ఆ రెవల్యూషన్ మాకు తెలుసు. మేము చూసాము, మేము విన్నాము, ఎందుకంటే మేము అక్కడే ఉన్నాము. కానీ మేము వాటి గురించి చెప్పాలని అనుకోవట్లేదు. ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, వాటి గురించి చెప్పాలని మేము అనుకోవట్లేదు. ఈ మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ఈ మాట ఎంత షాకింగ్గా ఉందో చూడండి. రూపాంతరం కొండ మీద దేవుడి స్వరాన్ని మేము విన్నాము. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని, మహత్యాన్ని కళ్ళారా మేము చూసాము. మేము స్వయంగా అక్కడుండి అవన్నీ అనుభవించాము. కానీ ఆ అరుదైన అనుభవం కంటే మించిన శ్రేష్టమైన ప్రవచన వాక్యం మన దగ్గర. కెన్ వి బిలీవ్ దిస్? ఎవరంటున్నారు ఈ మాటలు? పేతురు భక్తుడు అంటున్నాడు. మా లైఫ్లో ఎవరికీ లేని అనుభవాలు మాకున్నాయి, కానీ అంతకంటే మరి శ్రేష్టమైన వాక్యం. నేను నా జీవిత చరిత్ర అంతా రాయొచ్చు. ప్రతిరోజు దేవుడు ఎలా తన మహిమను కనపరిచాడో కథలు రాయొచ్చు. అది నేను రాయాలని మీకు అనుకోవట్లేదు. నేను ఏ సంగతులు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, ఏ సంగతులు చెప్తే మీ మనసులు రేపబడతాయో అవే చెప్పాలనుకుంటున్నాను. మీ ఆత్మీయ జీవితానికి ఏది మేలు కలిగిస్తుందో ఆ సంగతులే చెప్పాలనుకుంటున్నాను. ఇంతకంటే శ్రేష్టమైన ప్రవచన వాక్యం మనకుంది. ఇప్పుడు మీరు చెప్పండి, రూపాంతరం కొండ మీద పేతురు అనుభవం ఒకవైపు, మన చేతిలో ఉన్న ప్రవచన వాక్కులు ఒకవైపు. ఏది ఇంపార్టెంట్ అంటున్నాడు? వాక్యం. కానీ కొంతమందికి అది నచ్చదు. బైబిల్ చదవటం ఏముందండి, ఎవరేం చదువుతారు, అది సూపర్ అనుభవం. ఈరోజు సురేష్ గారు చెప్పడు కానీ బోల్డెన్ ఎక్స్పీరియన్స్ ఉంది. మామూలుడు కాదు, గొప్ప అది. అసలు ఆ డైలాగే రాకూడదు. సోలా స్క్రిప్చర్ అన్నాం అంటే అన్నిటికంటే అంతిమ అధికారం ఎవరిది అంటే వాక్యానిది. మన లైఫ్లో టాప్ ప్రయారిటీ ఏది అంటే వాక్యం. మీ లైఫ్లో మీకు కొన్ని అనుభవాలు ఉండుండొచ్చు, బట్ అవి మీకే, మీ వరకే. ఒకసారి ఒక ఆయన, బ్రదర్ మీ అనుభవాలు మొత్తం షేర్ చేసుకుని అన్నాడు. అంటే నా అనుభవాలు నేను మీకు చెప్తే మీరు నాలాగా తయారవుతారు, నాశనం అయిపోతారు. నీకు నాకు ప్రపంచంలో ఎవరికైనా, ఏ కాలం వాళ్ళకైనా, ఏ ప్రాంతం వాళ్ళకైనా, ఏ సంస్కృతికైనా సమానంగా వచ్చేది ఎవరికి? దేవుడి నుండి వచ్చిన లేఖనమే. నా అనుభవం నాకే, నీకు కాదు. కానీ వాక్యం అందరికీ. శ్రేష్టమైన ప్రవచన వాక్యం ఇచ్చాడట. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఏమన్నాడంటే, అది తెల్లవారు వేకు చుక్క లాంటిది. అంటే దాన్ని దేంతో పోలుస్తున్నాడు? వేకు చుక్క అంటే ఏంటి? తెల్లారుజామున వచ్చే వేకు చుక్క సూర్యుడు, సన్తో పోలుస్తున్నాడు. ఎలా ఉంటుందంట ఆ పోలిక? చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. నేను ముందు ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మనకు టైం కలిసి వస్తుంది. ఒక చీకటి గదిలో నేను ఉన్నాను. ఒక చీకటి గదిలో ఉన్నాను. నేను సరిగా అర్థం చేసుకున్నాను. ఒక గదిలో ఉన్నాను, కరెంట్ లేదు. ఏం చేశాను? ఒక దీపం వెలిగించుకొని కూర్చున్నాను. ఈ దీపం నాకు ఎప్పటి వరకు? మార్నింగ్ వరకు.
పొద్దున ఏమవుద్ది? సూర్యుడు వస్తాడు. అప్పుడు దీపాన్ని ఏం చేస్తాను నేను? ఆర్పేస్తాను. ఆ ఎగ్జాంపుల్ వాడుతున్నాడు. తెల్లవారు వేకువ చుక్క ఉదయించే వరకు. ఎక్కడుంది ఆ మాట? 19వ వచనం. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపం లాగుంది. వాక్యాన్ని దేనితో పోల్చాడు? దీపంతో పోల్చాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు వస్తారు, సూర్యుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇక మనకి వీటన్నిటితో పెద్ద అవసరం ఉండదు. దేవుడే డైరెక్ట్గా మనతో కూర్చుంటాడు. అప్పటి వరకు నేనేం చేస్తాను? ఈ దీపాన్ని పట్టుకొని బ్రతుకుతాను. ఇప్పుడు ఈ గదిలో నేను చేసే పనులన్నిటికీ నాకు ఎవరు హెల్ప్ చేయాలి? ఆ దీపమే. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ క్లోజ్ టు దిస్ ల్యాంప్, నేను సేఫ్గా ఉంటాను. తెల్లవారినప్పుడు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు, ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఈ చీకటంతా పోతుంది. ఈ ప్రస్తుతం జీవించే క్రైస్తవ జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన దీపం ఏంటి అంటే వాక్యం. కీర్తనలు అన్నాడు కదా, నీ వాక్యము దీపం, నా త్రోవకు వెలుగు. ఈ లైట్ లేకపోతే నాకు దిశానిర్దేశం లేదు. ఆ చీకట్లో నేనేం చేయాలో నాకు తెలియదు. ఏది ఏదో నేను గుర్తుపట్టలేను. వస్తువులను గుర్తుపట్టాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఈ లైట్లోనే నాకు అర్థం అవుతుంది. ఈ లైట్కి నేను దూరం అయ్యాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి, నా అనుభవాలు నాకు ఒక్కసారికే పనికొస్తాయి. ఈ లైట్ నాకు ఎవ్రీ మూమెంట్ పనికొస్తుంది. లైట్దే ఉందండి, ఎవడైనా వెలిగించుకుంటాడు, చీకట్లో తిరిగితే గొప్ప అన్నామా? నెవర్. చీకటి గల చోట వెలుగిచ్చే దీపంలాగా దేవుడు దాన్ని పెట్టాడట. ఎందుకంటే ఇవి లేఖనాలు అంటున్నాము. ఈ మాట చూడండి, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. సో ఇప్పుడు చెప్పండి, పేతురు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు? దేని మీద లక్ష్యం ఉంచమని చెప్తున్నాడు? వాక్యం మీద లక్ష్యం ఉంచమని చెప్తున్నాడు. నీ అటెన్షన్ వాక్యం మీద ఉన్నప్పుడు నీ జీవితం బాగుంటుంది. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం అర్థం చేసుకుంటున్నప్పుడు, వాక్యం నేర్చుకున్నప్పుడు, ఆ వాక్యానికి విధేయత చూపించినప్పుడు మాత్రమే నీ లైఫ్ బాగుంటుంది. నేను వాక్యం చదవను, నేను వాక్యం లోతుగా నేర్చుకోను, నాకు అవసరం లేదు, మనకు డైరెక్ట్గా దేవుడి చెవిలో చెప్తాడనే వాటి మాటలు నమ్మద్దు. అపోస్తలుడైన పేతురు దాన్ని ఎంకరేజ్ చేయటం లేదు. మాకు అనుభవాలు ఉన్నాయి, కానీ మేమే ఏమంటున్నామంటే ఇంతకంటే స్థిరమైన శ్రేష్టమైన వాక్యం ఉందని మేమే సజెస్ట్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్సెస్ ప్రవాహంలో కొట్టుకుపోవద్దు. నీ ఎక్స్పీరియన్సు సార్వత్రిక జీవం కలిగిన వాక్యంతో సమానం ఎప్పటికీ అవ్వదు. దీని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఎందుకంటే ఇది నీ అనుభవాల్లో తేడా ఉండొచ్చు. నీ అనుభవాలు భ్రమక వల్ల కలిగి ఉండొచ్చు. దేవుడు నాకు చెప్పాడను అంటే నువ్వు భ్రమపడతా ఉండొచ్చు, ఆ దేవుడు చెప్పకపోయి ఉండొచ్చు. నీ అనుభవాలు నేను పక్కదారి పట్టించవచ్చు. నీ అనుభవాలని నిజమా కాదో తేల్చుకునే కొలమానం నీకేమీ లేదు. కానీ ఇక్కడేమంటున్నాడు? లేఖనాలు ఒకడు తయారు చేస్తే వచ్చినవి కాదు. నీ స్టోరీలు నువ్వు తయారు చేసి ఉండొచ్చు. దేవుడు నాతో చెప్పాడు, నేను వచ్చి అబద్ధం చెప్తున్నాను, మీకేం తెలుసు? అన్న సురేష్ అన్న చెప్పాడు కాబట్టి నిజం అయిపోద్దా? మీరు గుడ్డిగా నమ్మినంత మాత్రం ట్రూత్ అయిపోద్దా? అబద్ధమే కదా. దాన్ని ఎలా తేల్చుకోవాలో మీకు తెలియదు. కానీ లేఖనాలు అలా కాదట. లేఖనాలు ఒకడు చమత్కారంగా తయారు చేసినవి కాదు, ఒకడు ఊహిస్తే వచ్చినవి కాదు, ఇలా రాద్దాం అని రాసినవి కూడా కాదు. దేవుని వల్ల కలిగిన లేఖనాలు అంతకంటే పవిత్రమైనవి, అంతకంటే ప్రామాణికమైన ఇంకేమీ లేవు. 21వ వచనం, మనుషుని ఇచ్చని బట్టి అది కలగలేదట, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పేతురు పత్రిక తీసుకుందాం. పేతురు ఊరికి ఏదో ఉత్తరం రాసేయాలని అనుకోలేదు. వాళ్ళ హృదయాలు
స్టరప్ చేయాలని రాశాడు. దేవుని మూలముగా పరిశుద్ధాత్మ సహాయంతో రాయటం జరిగింది. అందుకే ఇవాళకి మనం 2000 సంవత్సరాల తర్వాత అదే పత్రికను చదువుకుంటున్నాము. నిజంగానే ఆ పత్రికల ద్వారా దేవుడు మన హృదయాలను రేపుతున్నాడు. నాట్ హిజ్ ఎక్స్పీరియన్స్. నేను భక్తిలో కొనసాగటానికి పేతురు భక్తుడి జీవితంలో జరిగిన స్టోరీస్ నాకు ఉపయోగపడలేదు. పేతురు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉపయోగపడుతున్నాయి. మీరు ఇలా ఉండండి, ఇలా ఉండొద్దని పేతురు రాసిన ఉపదేశాలు నాకు ఉపయోగపడుతున్నాయి. ఆ లైఫ్లో జరిగిన సంఘటనలు ఆయన నాకు చెప్పాలని అనుకోలేదు కూడా. ఎక్స్పీరియన్సెస్ మనల్ని పక్కదారి పట్టిస్తాయి. లేఖనాలు మనల్ని పక్కదారి నుండి సరైన దారిలోకి తీసుకొస్తాయి. దేవుడు నాకు చెప్పాడని చాలామంది చేసే ప్రయత్నాలు కాలం గడుస్తున్న కొద్దీ తెలిసిపోతూ ఉంటుంది. అమెరికాలో ఒక ఆయన దేవుడు నాతో చెప్పాడు, నన్ను హాస్పిటల్ కట్టమన్నాడని చెప్పాడట. కడుతున్నాడు, అది అవ్వట్లేదు. తర్వాత ఏమన్నాడు, ఎందుకో లేట్ అయింది, మరి దేవుడు కొంచెం ఆగమన్నాడు అన్నాడు. వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని మళ్ళీ డైలాగ్ మార్చాడు. పలానా తారీఖులోపు మీరు అర్జెంటుగా హాస్పిటల్ కట్టకపోతే దేవుడు నన్ను చంపేస్తానని చెప్పాడు అన్నాడు. అంటే ఏంటి, అమ్మో నువ్వు చచ్చిపోతే ఎట్లా అని చెప్పి వీళ్ళందరూ గబాగా డబ్బులు ఇస్తారని అనుకున్నారు. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? చచ్చిపోవాలా? నేను చెప్పండి, ఈ టైంలో హాస్పిటల్ గడప చంపేస్తాను అంటాడు దేవుడు? అన్నాడు కదా. డైలాగ్ మార్చాడు. దేవుడు కనికరించి నాకు ఎక్స్టెండ్ చేశాడు, త్వరగా ఫినిష్. ఏం లేదు, డబ్బుల కోసం కావాలన్నమాట. గాడ్ నెవర్ సేస్ సచ్ థింగ్స్. నీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ నిర్ణయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక పని చేయాలనే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అది లేఖనంలోంచి వస్తుందా, నీ ఊహలోంచి వస్తుందా? పరిశుద్ధాత్మ నీకు ఆ కన్విక్షన్ ఇస్తున్నాడా? దానికి లేఖనాలు సపోర్ట్ చేస్తున్నాయా? నువ్వు ఊరికినే దేవుడి పేరు చెప్పుకొని చేస్తున్నావు. కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ చూడండి. 2వ అధ్యాయం అంతా ఎవరి గురించి అంటే, ఇలాంటి అనుభవాల గురించి మాట్లాడేవాళ్ళే ఒక రకంగా. 2వ అధ్యాయం అంతా ఎవరి గురించి? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వాళ్ళకి లేఖనాలతో పని లేదట. వాళ్ళకి లేఖనాలతో పని లేదు. వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ డిజైర్స్, వారి శరీరేచ్ఛలు, వాళ్ళ మోస ప్రవృత్తి, వీటిని బట్టి సంఘాన్ని పక్కదారి పట్టించే నాయకులు వీళ్ళు. వాళ్ళకి వాక్యంతో పని లేదు. కానీ పేతురు భక్తుడు ఏమన్నాడు తెలుసా? 3వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధాల నుంచి తప్పించుకోండి, తొలగించబడండి. ఎందుకు? మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకోనండి. 2 మాటలు నేను చూపించి ముగిస్తాను. ముందు ఇది ముగిద్దాం. 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప. 2వ మాట ఏంటి? జ్ఞానం. మీరు ఇప్పుడు చెప్పండి. పత్రిక అంతా రాశాక లాస్ట్కి ఏమంటున్నాడు? మీరు అభివృద్ధి చెందాలి. ఎందులో? కృపలోను జ్ఞానంలో. బయట మనకు వినపడే బోధ ఏంటంటే, కృప గురించి వినపడదు, జ్ఞానం గురించి వినపడదు. మిస్టీరియస్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఒక అలౌకికమైన అనుభూతుల గురించి చెప్తూ ఉంటారు. ఆ రోజు నాకేంటో ఒకలాగా అనిపించింది అంట. నీకు అనిపిస్తే నాకెందుకు? నువ్వు ఏం చదివావు, ఏమి నేర్చుకున్నావు, ఏంటి నువ్వు నేర్చుకున్న జ్ఞానము? ఆ మాట దొరుకుద్దా? ఒక్కసారి ట్రై చేద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేను ఒక్కొక్క లైన్ చదువుతున్నాను, మీరు దాన్ని అర్థం గ్రహించండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఎవరైనా నాకు జ్ఞానం ఉంది, నేను తెలియగలవాడిని, లేకపోతే స్పిరిచువల్గా నేను చాలా ఒక మంచి ఆత్మీయ స్థాయిలో ఉన్నాను, నాకు దైవిక జ్ఞానం ఉంది అని ఎవరైనా అంటే, వాడు కొన్ని చెక్లు ఉన్నాయి, కొన్ని టెస్టులు ఉన్నాయట. మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన
చెప్పండి. ఎవరికైనా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది, మంచి విశ్వాసి అనాలంటే ఏముండాలంటే అతనికి జ్ఞానం ఉండాలట. జ్ఞానంతో పాటు సాత్వికం ఉండాలి. ఆడు తలెగరేశాడు అనుకోండి, అర్థం ఏంటి? ఏదో తేడా ఉందన్నమాట. అంతేగా. జ్ఞానం ఉండాలి, సాత్వికం ఉండాలి. ఆ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏముండాలి? యోగ్యమైన ప్రవర్తన ఉండాలి. మనం ఏమనుకుంటున్నాం, రోజు డైరెక్ట్గా దేవుడు మనం చెప్తున్నాడంటే సరే చెప్తున్న సంగతి తర్వాత ముందు టెస్ట్ చేద్దాం అనాలట. జ్ఞానం ఉండాలి, సాత్వికం ఉండాలి, యోగ్య ప్రవర్తన ఉండాలి. ఆ యోగ్య ప్రవర్తన ఎలా కనపడాలి? తన క్రియల్లో కనపడాలి. నువ్వు రోజు చేసే పనుల్లో కనపడాలి. నువ్వు రోజు చేసే పనులు చూసినప్పుడు ఈయన చాలా యోగ్యుడు, చాలా సాత్వికుడు, మంచి జ్ఞానం ఉందని మేము అనాలి. అంతేగా. అందరితో అవ్వల. 14 వచనం. నీ హృదయంలో ఏముండాలి? మత్సరం ఉండాలా? ఉండకూడదు. వివాదం ఉండకూడదు. అతిశయం ఉండకూడదు. సత్యమునకు విరోధంగా మాట్లాడద్దు. నువ్వు చెప్పే నీ అనుభవాలు ఒక్కోసారి ఏమవచ్చు? వాక్యానికి ఆపోజిట్ రావచ్చు. 15 వచనం. ఈ జ్ఞానం, ఏ జ్ఞానం? నీ ప్రవర్తనలో కనపడని, నీ సాత్వికంలో కనపడని, నీ విధేయతలో కనపడని ఈ జ్ఞానం పైనుంచి దేవుడిచ్చిందంటే ఎలా నమ్మాలి? నీ జ్ఞానంలో సాత్వికం లేదు, నీ జ్ఞానంలో అతిశయం వచ్చింది, నీ జ్ఞానంలో సహజమైన యోగ్యమైన ప్రవర్తన కనపట్టలేదు, మరి దేవుడిచ్చాడని ఎలా అంటాం? అది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు బాబు. దాన్ని ఏమనాలట? కరెక్ట్ మాట చెప్పండి. దయ్యముల జ్ఞానం అంటారు. నా అనుభవాలు ఒక్కోసారి దేవుడిచ్చినవి కాకపోవచ్చు. నా అనుభవాలు దయ్యం నుంచి కూడా రావచ్చు. అపవాది నిన్ను మోసం చేయాలంటే అపవాది ఫోటో చూపిస్తాడా నీకు? ఏ ఫోటో చూపిస్తాడు? అంటే అంత కూడా తెలియలేదా సైతానికి? వాడు నేను మోసం చేయాలనుకుంటే నువ్వు ఏం చేస్తే మోసపోతావో అదే చేస్తాడు. రే నేను సైతం రా అంటాడు. వచ్చి అన్నాడు, నా కుమారుడా అంటాడు. తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక, తెస్సలోనిక 2వ పత్రిక, తెస్సలోనిక 2వ పత్రిక 9వ వచనం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొంతమంది ఉంటారట, వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపరట. అంటే అర్థం ఏంటి? సత్యాన్ని, వాక్యాన్ని ప్రేమించరు, ఆ వాక్యాన్ని ప్రేమగా అవలంబించరు. అంటే వాక్యం పట్ల ప్రేమ కానీ, వాక్యానికి విధేయత చూపించడం కానీ వాళ్ళ లైఫ్లో లేదు. కాబట్టి ఏమవుద్దట? ఎవరు వాని రాక అంటే పైన ఉన్నాడు 8వ వచనం, ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, అపవాది. వాడు ఏం చేస్తారట? అబద్ధ విషయమైన సమస్త బలముతో. అపవాది ఏం చేస్తారంటే తన పవర్ అంతా ఉపయోగించి నువ్వు అబద్ధాలని నమ్మేలాగా చేస్తాడు. అబద్ధాలు, నీకు సత్యం పట్ల ప్రేమ రాదు, అబద్ధాల పట్ల ఇంట్రెస్ట్ కలుగుద్ది నీకు. అది బాగుందిగా అనిపిస్తుంది నీకు. ఎందుకు? అపవాది తన శక్తిని బలాన్ని వాడి నిన్ను అటువైపు తీసుకువెళ్తాడట. ఎలా తీసుకెళ్తాడు? నానా విధములైన సూచక్రియలు, మహత్కార్యాలు. అపవాది సూచక్రియలు చేస్తాడా? ఎన్ని చేస్తాడు? నానా విధములు, ఒకటి కాదు. మహత్కార్యాలు చేస్తాడా? చేస్తాడు. నేను మాట్లాడుతా ఇట్లా అనగానే ఆయన చేతిలోకి 1000 రూపాయలు వచ్చినాయి అనుకోండి. వచ్చినాయి కాబట్టి నేను రైట్ అయిపోతానా? నిజంగానే వచ్చినాయి కాబట్టి రైట్ అయిపోతానా? అంటే ఒక అద్భుతం నేను చేశాను కాబట్టి నేను చెప్పేదంతా రైట్ అయిపోద్దా? అవ్వదు. కానీ మిమ్మల్ని మోసం చేయటానికి అది పనికి వస్తుంది. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే,
సత్యాన్ని ప్రేమించే వాళ్ళు వీడి అబద్ధాలు నమ్మరు. సత్యం మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళే సత్యంతో పని లేదు కాబట్టి ఈ మహత్కార్యాలు సూచక్రియలు చూసి మోసపోతూ ఉంటారు. మనమేం మాట్లాడుతున్నాము? పేతృభక్తుడు ఏమంటున్నాడు? ముగించేద్దాం, పత్రికలోకి వద్దాం. మా అనుభవాల కంటే మించిన శ్రేష్టమైన ప్రవచన వాక్యం ఉంది. 3వ అధ్యాయంలోకి వెళదాం. ఆఖరి మాటలు 18వ వచనం. కృపలో అభివృద్ధి చెందాలి, జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. మొదటి అధ్యాయంకి వద్దాం. ఒక్క వచనం చదువుకొని ముగిద్దాం. మొదటి అధ్యాయంలో ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. 8వ వచనం. ఇవి మీకు విస్తరించిన ఎడల ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మీరు సోమరులవ్వద్దు, నిష్ఫలవ్వద్దు. మీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలంటే దేవుడి గురించి నేను తెలుసుకోవాలి, దేవుడి గురించిన జ్ఞానం నాకు కావాలి. అది మాత్రమే నన్ను స్థిరంగా నిలబెడుతుంది. ఆఖరి అధ్యాయంలో ఆఖరి మాటలు మనం చదువుకున్నాం. 17వ వచనం. మీరు స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా కాచుకోండి. మొదటి అధ్యాయం. మీరు ఎప్పుడు తొట్రిల్లరు. మీరు నిలకడగా పడిపోకుండా ఉండాలంటే ఒకే ఒక్క పద్ధతి ఉంది. అదేంటంటే వాక్యం, వాక్యం, వాక్యం. బైబిల్ పదే పదే చెప్తున్నమాట. ఇట్స్ నాట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఒక అరుదైన వింత అనుభవాలు కోరుకోవద్దు. జరుగుతాయా? జరగనివ్వండి. కానీ మన లక్ష్యం దేని మీద ఉండాలంటే వాక్యం మీద. మొదటి యోహాను పత్రిక పక్కనే ఉందిగా, ఎదురు కనపడుతుందిగా, అది కూడా చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుణ్ణి తెలుసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఒకటి ఉంది. కొంచెం కిందకు వస్తే ఆది యందు ఉన్నవాన్ని దేవుణ్ణి తెలుసుకోవటం. ఇంకొంచెం కిందకు వస్తే యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఎలా బలవంతులు? మీరు దేవుని వాక్యము మీ యందు నిల్చున్నది. హౌ కెన్ యూ బి స్ట్రాంగ్? మీరు స్థిరంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం. వేరే పద్ధతి లేదు. పైన 13వ వచనం కూడా మీరు చూడండి. మీరు దుష్టుని జయించి ఉన్నారన్నాడు. దుష్టుని ఎలా జయిస్తారు? 14వ వచనం చివరికి వచ్చేటప్పటికి దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. హౌ కెన్ ఐ ఫైట్ అగైనెస్ట్ సాటన్? హౌ కెన్ ఐ గ్రో స్ట్రాంగ్? నేను బలంగా ఎలా ఉండాలి? నేను ఎలా గెలవాలి? ఎలా జయించాలి? ఒకటేనంట, మీరు హృదయంలో ఏం పెట్టుకోవాలి? వాక్యం. బాటమ్ లైన్ ఏంటో తెలుసా? ద మోర్ యు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బెటర్ యువర్ లైఫ్ విల్ బి. దేవుని వాక్యాన్ని ఎంత లోతుగా నువ్వు అర్థం చేసుకుంటావో నీ జీవితం అంత బాగుంటుంది. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నీకు మనసుకు తోచినట్టుగా పనులు చేసుకుంటాను వెళ్ళిపోతా ఉంటే అది ఆత్మీయ జీవితం అవ్వదు. నువ్వు ఎటు తేల్తావో కూడా నీకు తెలియదు. ఈ ఒక్క సత్యాన్ని చెప్పడం కోసం 3 అధ్యాయాలు రాశాడు. వాక్యాన్ని పక్కన పెట్టేసి అబద్ధాన్ని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారో 2వ అధ్యాయం అంతా రాశాడు. మొదటి అధ్యాయం 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు స్థిరంగా ఉండాలి అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ లేఖన సత్యాలను గట్టిగా పట్టుకోవాలి. ఆ జ్ఞానంలో మనం ఎదగాలి. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.